ఏమైందే తల్లి? ఏమైందమ్మా? దెబ్బలేం తగలేదు కదా? బిందుతో సహా పడిపోయి దెబ్బలు తగలేదంటావేమిటే తల్లి? ఆ వెధవమడి నీళ్ళు ఏవో నేనే తెచ్చి తగలేసేదాన్ని కదే అమ్మా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ కొంపులో ఇస్తే సుఖపడతావనుకున్నాను. ఇలా గొడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది అనుకోలేదే అమ్మా. సర్లే అత్తయ్య ఊరుకో. చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తే ఎలా? అన్నావు, నువ్వు అన్నావు. అవునులే నాయనా, మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువని. మీ అక్కలా పాటలు పద్యాలు పాడుకుంటూ దేవుడి వంకతో యువతల గిన్నె అవతల పెట్టకుండా కూర్చుంటే ఏమి తెలుస్తుంది? అయ్యో నా తల్లి. వెంకు వెంకు వెంకు, ఆ ఆడపిల్ల పుడితే చేదోడు వాదోడుగా ఉంటుందనుకున్నాను కాని ఇలా రాత్రి పగలు పూజలు పునస్కారాలంటూ కొరకరాని కొయ్యలా తయారవుతుందనుకోలేదే. అలా కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఊగడం కాదే, పంపలో ఏం జరుగుతోందో కాస్త చూడాలి. అవతల నీ మరదలు మన్నీళ్లు తెస్తూ పడిపోయింది, నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పడిపోయింది నా కూతురైతే దీనికి చీమలో జర్లు ఎందుకు కుడతాయోదనా? అయితే నన్నేం చేయమంటావత్తయ్యా? ఇది పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు వారి కొడుకు పెద తిరుమలాచార్యుల వారికి స్వయంగా ఇచ్చింది. నాకు అనువంశకంగా వచ్చింది. దీనిని నీకిస్తున్నాను. ప్రాణప్రదంగా భావించి సాధన చేయి తల్లి. వదినా, దీన్ని ఇలాగే వదిలేస్తే 3 నెలలకు కాదు, నువ్వు నేను బ్రతుకుండగా కూడా దీనికి శోభనం జరగదు. ఇది అత్తవారింటికి వెళ్ళదు. మొగుడుండి అది, మొగుడు చచ్చి నేను గబ్బిలాల్లా ఈ కుంప పట్టుకుని బేళ్లు ఆడాలి. కాపురానికెళ్ళిన ఆడపిల్లని గుండెల మీద కుంపట్లా భరిస్తూ అన్నయ్య ఊర్లో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు చెప్పు? అమ్మా లేదు బొమ్మ లేదు, చెప్పేది విను. ఇవాళ నుంచి నువ్వు దేవుడి గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. గుళ్ళు గోపురాలంటూ తిరగడానికి వీల్లేదు. హరికథలు యక్షగానాలంటూ తిరగడానికి అసలే వీల్లేదు. చెప్పిన పనులన్నీ చెయ్యాలి. చెప్పమ్మా, చేస్తాను. చాకలి రత్తాల్ని పని మనుషుల్ని కూడా మాన్పించేస్తున్నాను. పాలేరు నారయ్య పొలం పనులు తప్ప ఇంటి పనులు ఏవీ చెయ్యడు. గొడ్ల చావడి కూడా నువ్వే శుభ్రం చెయ్యాలి. చేస్తానమ్మా, కానీ దేవుడు ఆ దేవుడు గదిలో అడుగు పెట్టావో నన్ను మీ నాన్నగారిని చంపినంత ఒట్టు. కని పెంచిన మేము కావాలో, కనిపించని ఆ దేవుడే కావాలో నువ్వే తెలుసుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.